హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు సగారం. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో చింత చిగురు రోటి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు మన ఛానల్ క్రొత్త వారైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో మీరు తినే ఘాటుకు తగినట్లుగా ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర వేసుకోవడం వల్ల ఈ చట్నీకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇవి వేగిన తర్వాత బయటికి తీసి ప్రక్కన పెట్టుకోండి. మరలా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని చింత చిగురుని యాడ్ చేసుకోండి. ఈ చింత చిగురు వీటిలో ఏమైనా పుల్లలు కానీ ముదురాకులు కానీ ఉంటే వేరేసి శుభ్రంగా కడిగి యాడ్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు చట్నీ నూరుకోవాలన్నమాట. నేను ఇక్కడ రోట్లో పచ్చడి నూరుతున్నానండి. రోలు అవైలబుల్గా లేకపోతే మీరు మిక్సీలోనైనా వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఎండుమిర్చిని రోట్లో యాడ్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోండి. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేశాను అన్నమాట. ఈ విధంగా మెత్తగా నలిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసుకోవాలి. దాన్ని కూడా మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు 4 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అవి మెత్తగా అవ్వకుండా చూసుకోండి. అవసరమైతే దంచుకోకుండా ముక్కలుగానే కలుపుకుంటే సరిపోతుందన్నమాట. మనం అన్నం తినేటప్పుడు అవి పంటికి తగులుతున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని మెత్తగా దంచుకోవద్దు. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇష్టమైతే దీన్ని తాలింపు పెట్టుకోండి, లేకుంటే ఈ విధంగానైనా అన్నంలో తినేయచ్చు అనమాట. నేను ఇక్కడ తాలింపు పెట్టి కలుపుతున్నానండి. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని 2 ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని అవన్నీ వేగిన తర్వాత ఈ చట్నీలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చింత చిగురు చట్నీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.